Hello friends, welcome back to our channel Max to Max Bindu. Today our topic is Cramer's rule. చాలా మంది నన్ను Cramer's rule చెప్పమని అడిగారు, లిమిట్స్ కూడా చెప్పమని అడిగారు. సో లిమిట్స్ లో ఏ టాపిక్ అన్నా చెప్తే నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రామర్స్ రూల్ ఫస్ట్ ఈ రోజు ఏంటంటే క్రామర్స్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్రామర్స్ రూల్ ఏంటంటే మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ డిటర్మినేట్స్. సో డిటర్మినేట్స్ అన్న క్రామర్స్ రూల్ అన్న రెండు ఒకటే. సో డిటర్మినేట్స్ అన్న అనొచ్చు లేదా క్రామర్స్ రూల్ అని కూడా అనొచ్చు. అండ్ ఆల్సో మనకి ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 2y మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, 3x ప్లస్ y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4, x మైనస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు వీటిలన్నిటిని. సో ఎందుకంటే LHS ఉంది, RHS ఉంది కాబట్టి ఈక్వేషన్స్ అంటారు. సో మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్స్ అన్నిటిని ఒక ఆర్డర్ లో రాసుకోవాలి. సో క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని కన్సిస్టెంటా కాదా తెలుసుకోవాలన్నమాట. సో కన్సిస్టెంట్, నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ కూడా ఉంటది. సో కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? కన్సిస్టెంట్ అంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే వీ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అనమాట. యూనిక్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ని. అలాగే ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అంటే ఏమవుద్ది, ఇక్కడ మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో నో సొల్యూషన్ వస్తుంది అనమాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే ఇంకా సొల్యూషన్ ఏం ఉండదు. సో అంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏం ఫైండ్ అవుట్ చేయలేము. సో యూనిక్ సొల్యూషన్ లో అయితే మనం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 2 బై డెల్టా, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 3 బై డెల్టా అనమాట. సో ఇప్పుడు మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇవన్నమాట. సో కన్సిస్టెంట్ ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసినప్పుడు డెల్టా ఫైండ్ అవుట్ చేసినప్పుడు కన్సిస్టెంట్ అవ్వాలి. కన్సిస్టెంట్ అయితేనే మనం దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అనమాట. వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 2 బై డెల్టా, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 3 బై డెల్టా. ఓకేనమ్మా. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని నేను ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ సో ఒక ఆర్డర్ లో రాసుకోండి. ఏంటది మనకి ఎక్స్ ప్లస్ 2y మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, 3x ప్లస్ y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ x మైనస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని మనం మ్యాట్రిక్స్ నొటేషన్ లో రాసుకోవాలి. సో మ్యాట్రిక్స్ నొటేషన్. సో ఫస్ట్ మనం ఏంటి ఈక్వేషన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ నొటేషన్ ఆర్ మ్యాట్రిక్స్ ఫార్మ్ అని కూడా అనుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ నొటేషన్ ఫార్ములా ఎలా ఉంటుంది, Ax ఈజ్ ఈక్వల్ టు B అనమాట. హియర్ A ఈజ్ ఈక్వల్ టు కోషంట్ మ్యాట్రిక్స్ అనమాట. ఏని ఏమంటారు మనకి, కోషంట్ మ్యాట్రిక్స్ అంటారు. అండ్ ఎక్స్ ఏమంటాం, ఎక్స్ మ్యాట్రిక్స్ ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. అండ్ డి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. దీని ఏమంటామా, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇచ్చిన ఈ లీనియర్ ఈక్వేషన్స్ అన్నిటిని ఏ మ్యాట్రిక్స్ గాను, ఎక్స్ మ్యాట్రిక్స్ గాను, డి మ్యాట్రిక్స్ గాను మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ అంటాం. సో ఈక్వేషన్స్ అన్నిటిని ఈ నోటేషన్ లో రాసుకోవాలి. సో ఏ అంటే ఫస్ట్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ మ్యాట్రిక్స్ ని మనం ఎలా రాసుకోవాలంటే, సో మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ కోషంట్స్ తీసుకోవాలన్నమాట. సో ఎక్స్ కి ముందు ఏమీ లేదంటే మనకి 1 ఉన్నట్టు, సో 1 అని ఇక్కడ రాసుకోవాలి. సో 1. సో నెక్స్ట్ వై కోషంట్ తీసుకోండి. వై కోషంట్ ఏముంది, 2 ఉంది. సో అలాగే జెడ్ కోషంట్ ఏమీ లేదు, ఇక్కడ మనకి ఏమీ లేదంటే దానికి ముందు ఏమున్నట్టు 1 ఉన్నట్టు. అంటే అలాంగ్ విత్ సింబల్, ప్లస్ ఉంటే నో ప్రాబ్లం, మైనస్ ఉంటే మనం మైనస్ ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అని చెప్పి రాసుకుంటాం. సో -1. ఇప్పుడు సెకండ్ రో అంటే రైట్ కోషంట్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఫస్ట్ రో అనమాట. సో మనకి ఇక్కడ ఎక్స్ వై జెడ్ కోషంట్స్ అన్నిటిని ఫస్ట్ రో లో ఉన్న కోషంట్స్ అన్నిటిని ఇక్కడ రాసుకోవాలి. అలాగే సెకండ్ రో లో ఉన్న కోషంట్ ఎక్స్ వై జెడ్ కోషంట్స్ ఇక్కడ రాసుకుంటాం. అలాగే థర్డ్ రో లో ఉన్న ఎక్స్ వై జెడ్ కోషంట్స్ థర్డ్ రో లో రాసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 3 1 1, నెక్స్ట్ ఏమొస్తుంది 3 1 1. అలాగే ఇక్కడ చెప్పండి 1 -1 2, ఎందుకంటే -1 ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. 1 -1 2, 1 -1 2. ఇప్పుడు x1 అయితే ఏంటి మనకి వేరియబుల్స్ ఏవేంటి, వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్ వై జెడ్ అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ దాన్ని మ్యాట్రిక్స్ లో రాసుకోవాలి. ఏమవుద్ది ఎక్స్ వై జెడ్
సో అండ్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ డి మ్యాట్రిక్స్ ని ఎలా రాసుకోవాలి? డి అంటే కాన్స్టెంట్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి కదా మనకి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఉంటే మనకి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది 3 4 6 అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ని కన్సిస్టెంటా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకున్నాం. నెక్స్ట్ కన్సిస్టెంటా కాదా ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా వస్తుంది. సో డెల్టా వచ్చిన తర్వాత XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ ఫామ్ AXD లోకి మార్చుకున్నాము మ్యాట్రిక్స్ ఫార్మెట్ లోకి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ లో రాసుకోండి. సో డెట్ లో రాసుకుంటే ఏమవుద్ది మనకి 1 2 -1 3 1 1 నెక్స్ట్ ఇంకోటి ఏముంటది మనకి 1 -1 2. సో దీన్ని మనం డెట్ ఫార్మేట్ లోకి రాసుకున్నాం డెల్టా. సో మనకి ఫస్ట్ ఎక్స్పాండ్ బై R1 R2 R3. సో R1 ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. సో అప్పుడు ఏమవుద్ది? ఎక్స్పాండ్ బై R1. సో ఇప్పుడు ఏమవుద్ది? సింబల్స్ చేంజ్ అవుతాయి ప్లస్ మైనస్ ప్లస్. సో ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుద్ది? 1 ఇంటూ చెప్పండి 1 ఇంటూ ఫస్ట్ కాలమ్ ఎలిమినేట్ చేస్తే ఏముంటది ఇక్కడ మనకి 2/2 మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఇవి రెండిటిని మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుద్ది మనకి? సో 1 ఇంటూ 2 2. సో మైనస్ 1. నెక్స్ట్ -2 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 ని కన్సిడర్ చేసుకొని -2 ఇంటూ ఇప్పుడు సెకండ్ కాలమ్ ఫస్ట్ రోని ఎలిమినేట్ చేసేద్దాం. సో ఇంకేం మిగిలినాయి మనకి? 4 ఎలిమెంట్స్ మిగిలినాయి. ఆ 4 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏమవుద్ది మనకి? 6 -1. సో నెక్స్ట్ ఏమవుద్ది? -1 ఇంటూ సో ఈ రో ఈ కాలమ్ ని ఎలిమినేట్ చేస్తే ఏమవుద్ది? -3 -1. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ప్లస్ 1 -2 ఇంటూ 6 -1 -1 ఇంటూ -3 -1. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఏమవుద్దాం ఇక్కడ మనకి? -10. 6 -1 5 ఇంటూ 2 10. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇక్కడ ఏమవుద్ది? -3 -1 -4 ఇంటూ -1 ఏమవుద్ది ఇక్కడ మనకి? +4. సో దిస్ ఇస్ ఈక్వల్ టు వీటిలన్నిటిని చేస్తే ఏమొస్తుంది మనకి? -3 అన్నమాట. సో దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. అంటే ఎంతో కొంత వాల్యూ వచ్చింది. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ అయినా రావచ్చు, పాజిటివ్ అయినా రావచ్చు, కానీ 0 మట్టుకు అవ్వకూడదు. సో నాట్ ఈక్వల్ టు 0. సో ఎంతో కొంత వాల్యూ వచ్చింది, 0 మట్టుకు అవ్వలేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ కన్సిస్టెంట్. సో ఇట్ ఈజ్ ఏ కన్సిస్టెంట్. నెక్స్ట్ డెల్టా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ డెల్టా 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 వాల్యూ ఏంటంటే మనకి సో డెల్టా 1 వాల్యూ ఇక్కడ చూడండి అమ్మా, ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఏ మ్యాట్రిక్స్ లో డి ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ని ఈ ఫస్ట్ కాలమ్ ని ఎలిమినేట్ చేసి ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏమవుద్ది ఇప్పుడు మనకి? సో ఫస్ట్ కాలమ్ ని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ కాలమ్ ని ఎలిమినేట్ చేస్తే ఏమవుద్ది ఇక్కడ మనకి చెప్పండి? 3 4 6 1 డెల్టా 1 కాబట్టి సో ఏమవుద్ది? రీప్లేస్ ఫస్ట్ కాలమ్ ఇన్ డెల్టా. సో ఫస్ట్ కాలమ్ ని డెల్టాలో ఉన్న ఫస్ట్ కాలమ్ ని రీప్లేస్ చేసేయండి. చేస్తే ఏమవుద్ది ఇక్కడ మనకి? 3 4 6. నెక్స్ట్ ఇవి రెండు సేమ్ యాస్టీస్ అలాగే రాసేయండి. సో 2 1 -1 -1 2. సో ఇప్పుడు దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ యాస్టీస్ సేమ్ మనం ఇందాక డెల్టా ఎలా ఫైండ్ అవుట్ చేసామో డెల్టా 1 వాల్యూ కూడా అలాగే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్లస్ మైనస్ ప్లస్ ఎక్స్పాండ్ బై R1. సో R1. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి? సో 3 ఇంటూ ఈ రో ఈ కాలమ్ ని ఎలిమినేట్ చేసేయాలి. 3 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 2 ఏమవుద్దమ్మా మనకి? 2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మనకి ఆల్రెడీ మైనస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ లో కూడా మైనస్ ఉంది కాబట్టి 1 ఇంటూ 1 -1 ఇంటూ 1 -1. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. సో
నెక్స్ట్ -2 into 4 2s are 8 -6. నెక్స్ట్ -1 into సో ఇది. సో ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ మనకి -4 -6. సో దిస్ ఇస్ ఈక్వల్ ఇక్కడ మైనస్ ఉంటుంది మనకి. సో అంటే ప్రాబ్లమ్ లో ఇక్కడ మైనస్ నేను వేయడం మర్చిపోయాను. సో అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. సో మైనస్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ అన్నమాట. సో -3. సో మనకి ఇక్కడ -3 అనమాట. సో అందుకే నేను ఇక్కడ ఫస్ట్ రోలో మైనస్ పెట్టడం మర్చిపోయాను. సో -3 అనమాట. సో దిస్ ఇస్ ఈక్వల్ టు సో ఏమవుద్ది -3 into 2 + 1 -2 into 8 - 6 ఎంత అవుద్ది మనకి 2 -1 into ఎంత అవుద్దమ్మా ఇక్కడ మనకి -10. సో దిస్ ఇస్ ఈక్వల్ టు -9 -4 + 10. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుద్ది ఇక్కడ మనకి -9 -4 + 10 అంటే ఏమవుద్ది -3. సో దేర్ ఫోర్ Δ1 వాల్యూ ఎంతమ్మా మనకి -3 వచ్చింది. Δ1 వాల్యూ కూడా -3 వచ్చింది. డెల్టా వాల్యూ కూడా -3 వచ్చింది. నౌ Δ2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో Δ2 ఈజ్ ఈక్వల్ టు Δ2 మనం ఇందాక మనం ఏం లేదు జస్ట్ మ్యాట్రిక్స్ లో ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్ లో షిఫ్ట్ చేయాలి. Δ2 కాబట్టి డి మ్యాట్రిక్స్ ని సెకండ్ ఇది ఎలిమినేట్ చేసి సెకండ్ కాలమ్ ని ఎలిమినేట్ చేసి డి మ్యాట్రిక్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. రిమైనింగ్ 2 యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేద్దాం. సో అంటే ఏమవుద్ది ఇక్కడ మనకి చెప్పండి అమ్మా. సో 1 3 1 యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసండి. 1 3 1 యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసండి. Δ2 కాబట్టి సెకండ్ ప్లేస్ లో షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఏమవుద్ది -3 4 6. సో థర్డ్ కాలమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసండి. -1 1 2 అన్నమాట. సో ఇప్పుడు మనం Δ2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇప్పుడు ఇందాక ఫైండ్ అవుట్ చేసినట్టే చేసేయాలి. సో ప్లస్ మైనస్ ప్లస్. సో ఎక్స్పాండెడ్ బై R1. సో ఇప్పుడు ఏమవుద్ది మనకి దట్ ఇంప్లైస్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఇక్కడ మనకి 1 into 1 into సో ఈ కాలమ్ ఎలిమినేట్ చేసేయాలి. సో ఏం మిగిలింది 4 1 6 2 అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏమవుద్ది ఇప్పుడు మనకి 4 into 2 ఏంటి 4 2s are 8 -6 1s are 6 8 - 6. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాం కాబట్టి మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోద్ది +3 అనమాట. +3 ఈ కాలమ్ ని ఈ రోని ఎలిమినేట్ చేస్తే ఏమవుద్ది 3 2s are 6 -1. దిస్ ఇస్ ఈక్వల్ టు 6 - 1. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ ప్లస్ కింద మనం చేంజ్ చేసుకున్నాం కానీ ఆల్రెడీ ఏముంది ఇక్కడ మనకి మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ సో ఈ రోని ఈ కాలమ్ ని ఎలిమినేట్ చేయాలి. ఏముంది ఇక్కడ మనకి 6 3s are 18 -4 అనమాట. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుద్ది ఇక్కడ మనకి 8 - 6 2. నెక్స్ట్ ఇక్కడ ఏమవుద్ది 5 ఇంటూ 3 ఎంతమ్మా మనకి 15. నెక్స్ట్ ఇక్కడ మనకి 14 ఇంటూ 1 -1 కాబట్టి -14. దిస్ ఇస్ ఈక్వల్ టు మనం దీన్ని అన్నిటిని సాల్వ్ చేస్తే 17 - 14 ఎంత మనకి 3. సో దేర్ ఫోర్ Δ2 ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. సో అలాగే మనం Δ3 ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ Δ3 ఈజ్ ఈక్వల్ టు Δ3 అంటే ఇందాక చెప్పాను కదా ఏం చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ థర్డ్ కాలమ్ ని రీప్లేస్ చేసి ఈ డి మ్యాట్రిక్స్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ ఇది రెండు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేద్దాం. సో రాయండమ్మ ఇక్కడ ఏమవుద్ది ఇక్కడ మనకి సో ఈ ఫస్ట్ రెండు కాలమ్స్ ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకోవాలి. థర్డ్ Δ3 కాబట్టి సో Δ3 థర్డ్ కాలమ్ ని మనం ఎలిమినేట్ చేయాలి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 3 1 2 1 -1. ఇప్పుడు ఈ కాలమ్ ని ఎలిమినేట్ చేసి ఈ డి కాలమ్ ని డి మ్యాట్రిక్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుద్ది -3 4 6. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు Δ3 ఫైండ్ అవుట్ చేసేద్దాం. దీనికి సేమ్ ఇందాకలాగే సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పాండ్ బై R1. సో ఇప్పుడు ఏమవుద్ది మనకి దిస్ ఇస్ ఈక్వల్ టు సో 1 మళ్ళీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుద్ది 1 తో మనం ఏమవుద్ది ఇక్కడ మనకి 6 + 4 + 4 -2 ఇంటూ ఏమవుద్ది ఇక్కడ మనకి 3 into 6 18 -4. నెక్స్ట్ ఇక్కడ ఏముంటది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ -3
-1. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుద్దమ్మా ఇక్కడ మనకి 10 minus 28. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుద్ది -4 -3 అంటే ఏమవుద్ది +12. సో వీటిలన్నిటిని సాల్వ్ చేస్తే -10 -28 +12. దిస్ ఇస్ ఈక్వల్ టు -6. సో దేర్ ఫోర్ Δ3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. సో మనకి డెల్టా వాల్యూ, Δ1 వాల్యూ, Δ2 వాల్యూ, Δ3 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -3, Δ1 value is equal to -3, Δ2 is equal to 3 and Δ3 is equal to -6. ఈ వాల్యూస్ అన్ని ఒక దగ్గర రాసుకున్నాను. Now by using Cramer's rule, సో Cramer's rule ద్వారా మనకి XYZ వాల్యూస్ ఏమేమవుతాయండి ఫార్ములాస్ ప్రకారం x is equal to Δ1 by Δ, సో y is equal to Δ2 by Δ and z is equal to Δ3 by Δ. So now substitute Δ1, Δ2, Δ3 and Δ value in the place of this XYZ. So x is equal to Δ1 by Δ, y is equal to Δ2 by Δ, z is equal to Δ3 by Δ. ఇవన్నమాట ఫార్ములాస్. ఇప్పుడు Δ1 వాల్యూ, Δ2 వాల్యూ, Δ3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఏముంది Δ1 వాల్యూ ఏంటండి మనకి -3 by Δ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి -3. సో మైనస్ గెట్స్ క్యాన్సిల్, 3 1s are 3 అన్నమాట. సో 1. సో దిస్ ఇస్ ఈక్వల్ టు Δ2 వాల్యూ ఎంత మనకి 3 వచ్చింది. సో Δ2 వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 by వాట్ ఈస్ Δ వాల్యూ హియర్ -3. సో ఏమవుద్ది ఇక్కడ మనకి 3 1s are 3 అండ్ -1 ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -1. సో ఇక్కడ ఏమవుద్ది Δ3 వాల్యూ ఎంత వచ్చింది మనకి Δ3 వాల్యూ -6 by Δ వాల్యూ ఎంత వచ్చింది మనకి Δ వాల్యూ ఎంత అండి -3. దిస్ ఇస్ ఈక్వల్ టు, సో 3 2s are 6, సో మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్, సో 2 అన్నమాట. దేర్ ఫోర్ x is equal to 1, y is equal to -1, z is equal to 2 అన్నమాట. దిస్ is the solution of the system of equations. This is the solution of system of ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనం ఈ ఫైండ్ అవుట్ చేసిన XYZ వాల్యూస్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్, ఇప్పుడు మనం ఇక్కడ మనకి మెయిన్ ఫస్ట్ మనం తీసుకున్న ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఈక్వేషన్స్ ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే LHS is equal to RHS రావాలి. సో నేను దానికోసం ఫస్ట్ నేను ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ లేదా సెకండ్ ఈక్వేషన్ మీ ఇష్టం ఏ ఈక్వేషన్ లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. నేను ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి x + 2y - z. సో x + 2y - z is equal to -3. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే LHS is equal to RHS రావాలి. సో ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ మనకి, సో 1 ప్లస్ వాట్ ఈస్ x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేశాను. సో 2 into y వాల్యూ అంతా -1 మైనస్ z వాల్యూ అంతా 2 is equal to -3. సో 1 -2 -2 is equal to -3 అన్నమాట. ఇక్కడ ఏంటండి మనకి 1 - 2 ఎంత మనకి -1 -2 is equal to -3. సో -1 -2 ఎంత -3 is equal to -3. సో therefore LHS is equal to RHS. అంటే రెండు సేమ్ వచ్చినాయి. రెండు సేమ్ వస్తే మనం ఫైండ్ అవుట్ చేసిన XYZ వాల్యూస్ కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సేమ్ ఈ LHS is equal to RHS వస్తుంది. లేదా థర్డ్ ఈక్వేషన్ లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, సేమ్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా మనకి LHS is equal to RHS ఇది అనమాట. మనం చేసింది కరెక్ట్ కాదని ప్రూవ్ చేసుకోవాలంటే ఇలా కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ Cramer's rule. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో నన్ను అడగండి, నేను వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.